రామా నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు అమీనా సార్. ఆ? అమీనా. అమీనా. సో అంటే ముస్లిమ్సా మీరు? ముస్లిమ్స్ సార్. ఓకే. ఎట్లా ఉంటుండే వాళ్ళ అమ్మ నాన్న? బాగుంటుంది సార్. వాళ్ళు మేము అంతా కలిసిమెలిసి ఉంటుంటాం. అంతా మంచిగా ఉంటుంటేమి, ఒక్కతానే వస్తుంటుంటేమి, ఎప్పటికీ బాగుంటుంటేమి. కానీ చాలా ఘోరం ఉంది సార్. చిన్న పిల్లలు ఉంటారు. మా భర్త కూడా చనిపోయాడు కదా, మాకు నడుస్తుంది మా మీద. ఆ పిల్లలది కూడా చాలా ఘోరం ఉంది. హాస్పిటల్కి పోదాం పాక అంటే ఈరోజు వెళ్ళినా నేను హాస్పిటల్కి. అన్నం తినకుండా పోయినాము ఆ పిల్ల నేను ఇద్దరు. వచ్చినాక అన్నం తిన్నాం, ఈయన కూర్చుని కొంచెం సేపు కూర్చొని మాట్లాడి ఇప్పుడే జస్ట్ 10 నిమిషాలు ఇంటికి పోయి అన్నం తిని గోళీలు వేసుకోండి అమ్మ అని చెప్పి పోయినా. మా అబ్బాయి బయటికి పోగా నేను ఆడికొచ్చి చూస్తే మీరు వచ్చిన సార్. ఓకే. అదే మేము రాగానే నువ్వే ఎదురు వచ్చినావు కదా. అవును సార్, మీరు అంటే తెలియలేను. నేను ఇష్టపూర్వకులు ఎవరు అనుకున్నా. ఇట్లా సార్ పిల్లలు అది ఘోరంగా ఉంది. వాళ్ళు సాయం చేస్తున్నారు కానీ అమ్మ అన్నటోళ్ళు లేరు కదా సార్. అందు గురించి పాపం అనిపిస్తుంది అంతే. సో అంటే అడుగుతున్నారా వాళ్ళు ఏమన్నా? అడుగుతున్నారు. గవర్నమెంట్ సాయం చేస్తుంది సార్. గవర్నమెంట్ లేనిది మేము ఎక్కడికి వెళ్ళున్నాం. గవర్నమెంట్ చేస్తుంది, ఊరోళ్ళు చేస్తుండ్రు, అంతా చేస్తున్నారు. వీళ్ళ అమ్మ నాన్న ఎట్లుంటుండే మీతో? బాగుంటుంది సార్. బాగుంటారు అన్నట్లే బాధ ఉంది. లేకుంటే వాళ్ళు మేము జడం ఆడుకుంటే మాకు బాధ లేకుండే కదా. మేము ముస్లింలు, వాళ్ళు తెలుగులే కదా. కానీ అంటే హిందూ ముస్లింలు అన్ని పక్కన పెట్టాలి, మన అందరికి ఒకటే రక్తం వస్తుంది, మనం అందరం మనుషులం. అదే కదా సార్. సో అదే దాంతో నువ్వు హెల్ప్ చేస్తున్నావు చూడు, దానికి అసలు నీకు హ్యాట్స్ ఆఫ్ నిజం చెప్పాలంటే. అది మా పిల్లలు ఘోరం తీసారు సార్, మాకు తెలుసు. నా భర్త చనిపోయి కూడా మస్తు ఏం అవుతుంది ఇప్పటికీ. అది సైడ్ నా పిల్లలు తీసురు కదా, ఆ పిల్లల కూడా పరిస్థితి అదే ఉంది కదా. అంటే నాకు బాధ అవుతుంది అంతే. అదే అంటే ఫస్ట్ రోజు వాళ్ళని చూస్తే కూడా ఏడుపు వస్తుండే, అంటే అందరికి ఏడుపు వచ్చింది నిజం చెప్పాలంటే. ఏడుపు వచ్చింది కానీ నేను హైదరాబాద్లో ఉంటే నా బిడ్డల దగ్గర సడన్గా వచ్చేసిన నేను. ఓకే. కానిస్టేబుల్ మా అబ్బాయితో మాట్లాడంగానే వచ్చేసిన. వచ్చే వరకు తీసుకొని వచ్చిర్రు ఆ సూర్యులు తెచ్చి ఆడ వండబెట్టిన ఇద్దరిని ఒకటే జగాల వండబెట్టారు, ఒకటే జగాల వండెట్టిండ్రు. ఆడ కూడా తీసుకుపోయి కూడా విడిగా కూడా పెట్టలేరు వాళ్ళని.